కిస్సా కోట్ కచేహరి కా హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 1:59 యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 13 మార్చి 2026 శుక్రవారం రోజు విడుదలైంది. ఇక ఈ సినిమాలో రాజేష్ శర్మ మనకి డర్టీ పిక్చర్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ విద్యాబాలన్ పక్కన చేసినటువంటి అతను నిర్మాతగా చేశాడు. అందులో ఆ రాజేష్ శర్మ హీరోగా ఈ సినిమా చేయడం జరిగింది. తర్వాత చాలా సినిమాల్లో విచిత్రమైన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన బ్రిజేంద్ర వాలా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ లాయర్గా ఇంపార్టెంట్ పాత్ర చేయడం జరిగింది. అంజు జాదవ్ చాలా మంచి అందంతో ఒక అద్భుతమైనటువంటి అందము, తర్వాత భర్తను కోల్పోయిన తర్వాత బాధ, ఆమె ఫిజిక్ అది కూడా కరెక్ట్గా క్యారెక్టర్కి సరిపోయింది. ఒక చిన్న యవ్వనంలో మంచి యవ్వనంలో ఉన్నటువంటి యువతి భర్తను కోల్పోయినప్పుడు బాధపడేటువంటి తీరు, ప్రేమికుడుగా ఉన్నటువంటి అతనికి ఉద్యోగం దొరకకపోతే ఆటో డ్రైవర్ సలహా మీద ఆటో డ్రైవర్గా మారిన అతను తన ఆటో మీద ఉచ్చబోసిన అతన్ని కొట్టబోతే, అంటే అందులో మందు తాగిపోతుంటే వీళ్ళు డిస్టర్బ్ చేస్తే అతను ఉచ్చబోసి అవమానించినందుకు ఇతను వాగ్వాదం అయినప్పుడు తాగి వాళ్ళు వస్తూ ఇది లారీ ఇతని ఆటో కనబడితే వాళ్ళ బండితో స్కార్పియోతో గుద్ది చంపడం. ఆ తర్వాత ఇతను మామూలు యాక్సిడెంట్ అయిందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినప్పుడు ఒక మంత్రి కుమారుడైనటువంటి ఆ విలను పేరు బిప్పి. ఆ బిప్పి ఎవరు? ఒక మినిస్టర్ గారి కుమారుడు. ఆ మినిస్టర్ గారు భరత్ చౌదరి. సో అట్లా ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. కృష్ణా సింగ్, బిస్తు, సంజీవ్ జైస్వాల్ తదితరులు నటించిన ఈ సినిమాకి రజనీష్ జైస్వాల్ రైటర్ కమ్ డైరెక్టర్. సో ఇందులో డైలాగులు ఒక దగ్గర 1 సెంటీమీటర్ మందం రేకుతో ఇది మన ఆటో ఉంటుంది, 5 సెంటీమీటర్ల మందంతో పెద్ద నేమ్ ప్లేట్ ఉంటుంది, అందుకే ఆ నేమ్ ప్లేటు పాడు కాలేదు, 1 సెంటీమీటర్ పాడైందని చెప్పడం. హీఈస్ గాన్ విత్ ద విండ్ అంటూ ఒక ఇది చెప్పడం. ఆటో స్ట్రైక్ వచ్చినప్పుడు ఇతను నడుచుకుంటూ వస్తుంటే ఇతని మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు తోటి ఆటో వాళ్ళందరూ కూడా ఆటో అతని కోసము వాళ్ళు కలిసి రావడం, ఇదంతా సహజంగా అనిపిస్తుంది మనకి. కథ చిన్న కథ, స్టార్ క్యాస్ట్ లేకుండా రాజేష్ శర్మ, జితేంద్ర కాలా లాంటి, బ్రిజేంద్ర కాలా లాంటి ఇద్దరు నటులు, చిన్న నటులతో, అది కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఇద్దరు నటుల ని హీరోగా మెయిన్ పెట్టుకొని ఒక చిన్న యువజంట ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఈ అందగతితో ఈ అంజు జాదవ్ తర్వాత ఆటో డ్రైవర్ కలిసి వస్తారు. కలిసి వచ్చిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ టైం ఉంటుంది. ఈలోపు అతను ఆటో డ్రైవర్గా మారతాడు, ఈయనను తీసుకెళ్ళి దింపుతాడు. వచ్చే వరకు తను చనిపోయాడని తెలిస్తే ఈ రాజేష్ శర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వివరాలు కనుక్కొని ఆమె దగ్గర డబ్బులు మీకు ఇంకా ఇవ్వాలి అబ్బాయికి అని చెప్పి కొన్ని డబ్బులు చిల్లర అమ్మాయికి ఇచ్చేసి వచ్చిన తర్వాత అతనికి ఎందుకో హత్య కాదు అని అనిపించి వెతికితే అది మినిస్టర్ గారి అబ్బాయి చేసినటువంటి హత్యగా అర్థమైన తర్వాత సో పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా తేడాగా చూపిస్తే ఆ పోస్ట్ మార్టం పిఎం రిపోర్ట్ కోసం ఇతను వాదిస్తుంటే ప్రముఖ లాయర్ అయినటువంటి ఇతను ఎవరైతే బ్రిజేంద్ర కాలా ఉన్నాడో అతను వచ్చేసి ఇతనికి ఎన్నో రకమైన ఆఫర్లు ఇస్తాడు. మంత్రి మనుషులు కూడా ఆఫర్ ఇస్తే తన పెళ్ళానికి కలిపి రాజేష్ శర్మ నేను ఎటువంటి వాడిని, నాకు ఒక లంచం ఇస్తున్నారంటే మీరు ప్రాణం పోయినా మీ విలువల్ని దాటిపోరు అని చెప్తుంది ఆమె. అర్థమైందా? మా భార్య చెప్పింది మీకు అర్థమైంది కదా, అది నా పరిస్థితి అని చెప్తాడు. చక్రవర్తి అనే అతను తన పాయబాస్ అయినటువంటి ఒక అతను డాక్టర్ ఆస్థానా అనే అతని 2 పోస్ట్ మార్టం రిపోర్ట్ రాశాడండి. దొంగ పోస్ట్ మార్టం సమర్పించారని అసలు పోస్ట్ మార్టం తీసుకొచ్చి ఇస్తే అది కోర్టుకి ఇచ్చి వేస్ట్ ఆఫ్ టైం అంటున్న అతన్ని జడ్జి గారి పేరు కానూన్ అని పెట్టుకుంటాడు ఆయన. సో అతని పేరే కానూన్ కుమార్, నా పేరేం తెలుసు కదా కానూన్ కుమార్ అంటాడు. సో ఎస్కే బన్స్వాల్ అనేటువంటి క్యారెక్టర్ని బ్రిజేంద్ర కాలా, మిశ్రా క్యారెక్టర్ని రాజేష్ శర్మ పోషించారు. ఇక్కడ తమాషా ఏంటంటే మిశ్రా అన్న రాజేష్ శర్మ అన్న బ్రాహ్మణే, ఒకటే కులం ఇది పెట్టుకున్నారు. స్కార్పియో, తర్వాత ఇతను వాడుతున్నటువంటి బండి UPJ 4130. నిఖిత అనేటువంటి ఒక గర్ల్ ఫ్రెండ్తో జస్ట్ ఫర్ జస్టిస్ అనేటువంటి పోరాటంలో వాళ్ళు ఒక వెనక కూర్చున్నటువంటి వ్యక్తి బిప్పి ఫ్రెండ్ వచ్చి సాక్ష్యం చెప్తాడు. ముందు ఆ బిప్పి ఫ్రెండ్ని వేరే అతను డూప్లికేట్ని కోర్టులో ప్రవేశపెడతారు. సో ఫస్ట్ హాఫ్ అంతా ఆ హత్య ఎలా జరిగింది దాని మీద చర్చ, సెకండ్ హాఫ్ అంతా కూడా కోర్టులో చర్చ. సో తక్కువ లొకేషన్స్తో తక్కువ బడ్జెట్ తోటి ఒక మంచి కథాబలం ఉన్నటువంటి సినిమాని కిస్సా కోట్ కచేహరికా అనేటువంటి సినిమా తీయడం జరిగింది. టైటిలే బాగుంది, కిస్సా కోట్ కచేహరికా అనేటువంటి టైటిల్తో తీసినటువంటి ఈ సినిమా కథా ప్రియులను ఇష్టపడే వాళ్ళకి బాగా అనిపిస్తుంది. ఇందులో మళ్ళీ ఐటమ్ సాంగ్ కూడా పెట్టారు, ఒక లవ్ సాంగ్ పెట్టారు, ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. సాంగ్స్ కూడా సందర్భోచితంగా ఒక పాట ఉంది, మొత్తం 3 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. ఐటమ్ సాంగ్లో మళ్ళీ నడుము వంపులు, జనరలీ తొడలో కనబడేటువంటి సౌందర్యము, కొంచెము స్తనాలు కనబడేటువంటి పరిస్థితులు అవన్నీ కూడా కొంతగా, అంటే ఈ సినిమాలో మాస్ మసాలా లేదు కాబట్టి జొప్పించాలన్నట్టుగా జొప్పించారు తప్ప కథకి ఏ రకమైన సంబంధం లేదు. ఫస్ట్ రాజేష్ శర్మ
రెండుకు కూర్చునేటువంటి సన్నివేశం. కొడుకు పోతుంటే రెండుకు ఇతను వెళ్తుంటే మరదల పెళ్ళి వస్తుంది. మరదల పెళ్ళికి హడావుడిగా ఇతను కడుపు ఖాళీ చేసుకొని బయటకు వచ్చి నిలబడి మరదలతో ఫోన్ మాట్లాడడం, భార్య స్పీకర్ ఫోన్లో మరదలికి పలకడం, ఆ కోర్టు పెళ్ళికి వెళ్ళేటువంటి సందర్భంలో ఈ ఆటో అతను పరిచయం కావడం, వచ్చేసరికి ఆటో అతను చనిపోయాడంటే అతను భార్య దగ్గరికి వెళ్ళి ఆమెకి ఇవ్వడం. చాలా యవ్వనవతి, మంచి అందగత్తి. సో అంజు జాదవ్ ఎంతో అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. సో ఆమె బాధపడుతూ ఉంటుంది. ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇతను ఆ కోర్టును వాదించడం. ఎంతమంది వచ్చి వెనక్కి జరగమన్నా, మినిస్టర్ గారి కొడుకుకు అడ్డం వెళ్తావన్నా కూడా బెదిరించినా, ప్రాణం తీస్తానని బెదిరించినా కూడా, దెబ్బలు తినడానికి కూడా వేరేవాడు కానీ మొత్తానికైతే కోర్టు మీద కేసుకి వేసి మొత్తానికైతే అతను ఏ రకంగా గెలిచాడు, ఏ రకంగా సాధించాడు అనే దాన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమా నేపథ్యంలో. సో మొత్తానికి సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంట్రెస్ట్గా కోర్టు దాంట్లో సాగుతుంది. సో బిప్పిని లాస్ట్కు ఏ రకంగా పట్టుకున్నారు, ఆ తర్వాత దొంగ సాక్ష్యం చెప్పిన డాక్టర్ ఆస్థానాన్ని కూడా అక్కడే ఫోర్జరీ కేసు కింద అరెస్ట్ చేయించడం బాగుంది. నాటకీయంగా ఉన్నా కూడా బాగుంది. సో మొత్తానికి ఏంటంటే రాజేష్ శర్మ అనుకున్నది సాధించి ఆ అమ్మాయికి న్యాయం చేయడము, ఆ తర్వాత కుటుంబానికి పరిహారం ఇప్పించడము, ఆ తర్వాత శిక్ష పడేలాగా మంత్రి కొడుకుకు చేయడం బాగుంది. అట్లాగే మంత్రి కుమారుణ్ణి కొట్టి తల్లి అడ్డం వస్తే నువ్వు అడ్డం వచ్చుంటే వీడు ఇలా తయారయ్యేవాడు కాదంటే, ఆ మంత్రి కూడా భరత్ చౌదరి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి కొడుకుని భరించాల్సి వచ్చింది అనే నేపథ్యాన్ని చూపించడం కూడా బాగుంది. ఎవరు కూడా కావాలని ప్రోత్సహించారనే విషయాన్ని చూపించారు. అతను ఎప్పుడు తాగుబోతుగా తిరుగుబోతుగా చూపించారు అతన్ని. అంతకుముందు అతను ఒక లేడీని కూడా అరేంజ్ చేస్తాడు ఇతను వాళ్ళ ఫ్రెండ్. సో ఇతని గర్ల్ ఫ్రెండ్ కూడా అతను నిక్కిని కూడా కావాలంటాడు. సో అంతటి దుర్మార్గుడైనటువంటి ఫ్రెండ్కి లాస్ట్ కోర్టులో వ్యతిరేక సాక్ష్యం చెప్పి అతను పట్టుబడేలా చేస్తాడు అతని ఫ్రెండ్. సో ఇది ఈ సినిమా కేవలం కథను నమ్ముకొని ఒక చిన్న సినిమాని విడుదల చేయడం అంటే సాహసోపేతమైన విషయం. దీన్ని ఆల్ ఇండియా లెవెల్లో, ఈవెన్ మాట్లాడితే వరల్డ్ లెవెల్లో ఈ సినిమాని విశ్వవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. కిస్సా కోర్ట్ కచేహరికా అనే ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ ఏంటంటే 3.75/5. ఎందుకంటే కథాబలం మెండుగా ఉండి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లు కూడా రాజేష్ శర్మ కావచ్చు, తర్వాత బ్రిజేంద్ర కాలనీ కావచ్చు, ఇందాక చెప్పిన అందగతి అయినటువంటి అంజు జాదవ్ కావచ్చు, తర్వాత మిగతా సింగ్ కావచ్చు, బిస్తు సంజీవ్ జాస్వాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తమకు ఉన్నటువంటి శక్తి మేరకు తమ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించారు. సో చాలా బాగా చేశారు. అందరికి మించి రాజేష్ శర్మ విశ్వరూపం చూపించాడు. అతనికి అవకాశం వస్తే ఒక ప్రధాన పాత్రను పోషించగలనటువంటి ధీమాను చూపించాడు. తర్వాత ఆ సమర్థతను చూపించి మొత్తానికి ఈ సినిమాను గట్టెక్కించేటువంటి ప్రయత్నం చేశాడు రాజేష్ శర్మ. సో ఇదండి ఈ సినిమా. సో కథా ప్రియుల్ని అంటే ముఖ్యంగా కథ మాత్రము ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చేటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వ్యాపారాంశాలంటూ ఏమీ లేవు కాబట్టి. సో కథాపరమైనటువంటి నగిషీలు మాత్రమే ఉన్నటువంటి ఈ సినిమా కథాప్రియులను మాత్రం ఖచ్చితంగా మెప్పిస్తుందని నమ్ముతూ ఈ సినిమాకి మరోసారి రేటింగ్ 3.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. 3.75/5 అనేది నా రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.